హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవభూమి లేదా దేవతల భూమి అని పిలువబడే ఉత్తరాఖండ్ అనేక దేవాలయాలకు నిలయం మరియు ఏడాది పొడవునా భక్తులను స్వాగతిస్తుంది. ఉత్తరాఖండ్లో భక్తులు సందర్శించే లెక్కలేనన్ని మతపరమైన ప్రదేశాలలో చార్ధామ్ యాత్ర అత్యంత ప్రముఖమైనది. చార్ధామ్ యాత్ర అంటే ఏమిటి? ఈ చార్ధామ్ యాత్ర ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. చార్ధామ్ యాత్ర అంటే ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి వంటి 4 పవిత్ర ప్రదేశాలకు చేసే యాత్ర. ఇది చాలా కఠినతరమైన యాత్ర అయినప్పటికీ హిందూ మతంలో ఈ యాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎత్తైన ప్రదేశాలలో ఉన్న ఈ పుణ్యక్షేత్రాలు ప్రతి సంవత్సరం దాదాపు 6 నెలల పాటు మూసివేస్తారు. వేసవిలో అంటే ఏప్రిల్ లేదా మేలో మొదలవుతుంది. ఈ దేవాలయాలు హిమాలయాలలో ఉండటం వల్ల శీతాకాలంలో మంచు కప్పేసి ఉంటుంది. అందువలన దేవాలయాలను దర్శించడం కష్టతరమవుతుంది. దీనికోసమని శీతాకాలం అంటే అక్టోబర్ లేదా నవంబర్ ప్రారంభంలో 6 నెలలు దేవాలయాలను మూసి ఉంచుతారు. ఈ యాత్రను సవ్య దిశలో చేయాలని నమ్ముతారు. ఈ యాత్ర యమునోత్రి నుండి ప్రారంభమై గంగోత్రి, కేదార్నాథ్, చివరకు బద్రీనాథ్ వద్ద ముగుస్తుంది. ఈ యాత్రను చేయడం వల్ల ఆత్మ పాపాల నుండి శుద్ధి అవుతుందని, ఆధ్యాత్మిక జ్ఞానోదయం పొందుతారని నమ్ముతారు. ఈ యాత్రను చేసిన వారికి దేవతల నుండి ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు. యమునోత్రి ఆలయం ఉత్తరకాశీ జిల్లాలో యమునా నది మూలానికి సమీపంలో ఇరుకైన కనుమలలో ఉంది. ఇది యమునాదేవికి అంకితం చేయబడింది. ఈ యమునా నది గంగానది తర్వాత 2వ అత్యంత పవిత్రమైన భారతీయ నది. ఉత్తరకాశీ జిల్లా గంగాదేవికి అంకితం చేయబడిన గంగోత్రికి నిలయం. ఇది అన్ని భారతీయ నదులలో కల్లా అత్యంత పవిత్రమైనది. రుద్రప్రయాగ్ జిల్లాలో శివునికి అంకితం చేయబడిన కేదార్నాథ్ ఉంది. బద్రీనాథ్ పవిత్రమైన బద్రీనారాయణ ఆలయానికి నిలయం. ఇది విష్ణువుకు అంకితం చేయబడింది. చార్ధామ్ యాత్ర ఎంత కష్టతరమైనదో అంతే దైవికమైనది. అంతేకాదు ఆత్మను సార్థకం కూడా చేస్తుంది. హిందూ పురాణాల ప్రకారం చార్ధామ్ యాత్రను చేపట్టడం హిందువులకు ఎంతో ప్రాముఖ్యతనిస్తుంది. ఈ పవిత్ర స్థలాలను సందర్శిస్తే వారి మతపరమైన విధులను నెరవేరుస్తారని మరియు దేవతల నుండి ఆశీర్వాదాలు పొందుతారని నమ్ముతారు. ప్రతి హిందువు జీవితంలో కనీసం ఒక్కసారైనా చార్ధామ్ యాత్ర చేయాలని భావిస్తారు. అంతేకాదు ఈ పర్యటన చేయడం వల్ల ఒకరి మనస్సు మరియు ఆత్మ అన్ని భూసంబంధమైన బంధాల నుండి శుద్ధి చేయబడుతుందని మరియు స్వేచ్ఛాభావాన్ని కలిగిస్తుందని నమ్ముతారు. ఈ చార్ధామ్ యాత్ర కోసం స్వెట్టర్లు, మఫ్లర్లు మరియు రెయిన్ కోట్స్ వంటి వెచ్చగా ఉండే దుస్తులు చాలా ముఖ్యం. సౌకర్యవంతమైన పాదరక్షలు, ప్రథమ చికిత్స వస్తు సామగ్రి, నీటి సీసాలు మరియు అవసరమైన మందులు వంటి అవసరమైన వస్తువులను తీసుకెళ్ళండి. ముఖ్యంగా ఎత్తైన ప్రదేశాల్లో హైడ్రేటెడ్గా ఉండటానికి పుష్కలంగా నీరు తాగండి. తీర్థయాత్రల వద్ద మర్యాదపూర్వకంగా దుస్తులు ధరించడం మరియు మాంసాహారం మరియు మద్యపానానికి దూరంగా ఉండటం వంటి మతపరమైన ఆచారాలు మరియు సంప్రదాయాలను అనుసరించండి. ఈ యాత్ర చేయాలంటే ముందుగా ఉత్తరాఖండ్ టూరిజం శాఖలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ యాత్రను రోడ్డు మార్గం లేదా విమాన మార్గం ద్వారా చేరుకోవచ్చు. అంతేకాదు హెలికాప్టర్ సదుపాయం కూడా ఉంది. దీనిలో 2 సంవత్సరాలలోపు పిల్లలకి ఫ్రీ, కానీ వారికి సీట్ ఉండదు. ఇందులో ప్రయాణానికి వెయిట్ ఇంపార్టెంట్. పాపతో సహా వారి వెయిట్ 80కి మించకూడదు. ఒకవేళ ఎక్కువ ఉంటే కేజీకి 150 రూపాయల చొప్పున కట్టవలసి ఉంటుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.